ఎల్ఆర్ఎస్ కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై పన్ను వసూలు రేటును 2% తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం టీసీఎస్ రేట్ను 5% నుండి 2%కి తగ్గించాలని ప్రతిపాదిస్తున్నారని సీతారామన్ అన్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం విద్య లేదా వైద్య చికిత్స కోసం 10 లక్షల కంటే ఎక్కువ చెల్లింపులపై ఇప్పుడు ప్రస్తుత 5%కి బదులుగా 2% టీసీఎస్ కట్ అవుతుంది. ఎల్ఆర్ఎస్ కింద మైనర్లతో సహా అన్ని నివాసి వ్యక్తులు ఆర్థిక సంవత్సరానికి విదేశాలకు $2,50,000 వరకు చెల్లించవచ్చు. అయితే విద్య లేదా వైద్య చికిత్స కాకుండా ఇతర ప్రయోజనాల కోసం టీసీఎస్ రేటు 20%గానే ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్యాకేజీలపై అమ్మకంపై టీసీఎస్ రేట్ను ప్రస్తుత 5%, 20% నుండి ఇటువంటి పరిమితి లేకుండా 2%కి తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుతం 10 లక్షల వరకు విదేశీ ప్రయాణ ప్యాకేజీలపై టీసీఎస్ ఆ స్థాయి కంటే ఎక్కువ ఉన్న వాటిపై 20% విధిస్తున్నారు. అదనంగా ఖనిజాలు, బొగ్గు, లిగ్నైట్ లేదా మద్యం, స్క్రాప్పై అమ్మకాలపై టీసీఎస్ రేటు ప్రస్తుతం 1%గా ఉంది. దీన్ని ఇప్పుడు 2%కి పెంచాలని ప్రతిపాదించారు.